సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ ఎలా చూస్తారన్న? బర్రెలకి మనోడికి కృష్ణకి జరిగిన ఇన్సిడెంట్ ని ఎలా చూస్తున్నారు మీరు? సో నేను కృష్ణకి అడగడానికి వచ్చిన, నేను ఒక బర్రెలకు అభిమానిగా, బర్రెలకు టీమ్ మెంబర్ గా. సో నాకు టు బి ఫ్రాంక్, నాకు కృష్ణ అనే ఈ వ్యక్తి నాకు తెలియదు. చాలాసార్లు అక్కడతో మాట్లాడాం చాటింగ్ కూడా. అక్కడ ఏమైంది అక్కడ మీరు ఎందుకు అసలు బాధపడతారు, ఎందుకు అట్లా కొంచెం తను ఏమైంది నేను సూసైడ్ చేసుకుంటా అన్నది. అక్కడ ఎందుకని అంత బాధపడతారు అంటే, నా పలానా ఎప్పుడు టోర్లు వేస్తున్నా అంటే వాటి యూట్యూబ్ అన్నతో చాలా టోల్ వేస్తారు ఎవరో నాకు అన్నట్టు మాట్లాడలేదు. కానీ లాస్ట్ నాకు మొన్న వీడియో చూస్తుంటా, నాకు మా గ్రూప్ లో మాకు ఏదైతే మాకు బర్రెల గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో అబ్బాయి ఫోటో పెట్టారు. సో ఈ పర్సనల్లీ వెళ్ళి ఫ్రెండ్ టు మీ, అంటే రివ్యూకి వచ్చినా చూస్తుంటా అది వ్యక్తి చాలా వీటిలో నాలుగు కష్టపడే వ్యక్తిగా ఉన్నాను అనుకున్నా. కానీ నిజంగా నాకు అనిపించింది, నేను నిన్నే అడుగుతున్నా బ్రో, నిజంగా నీకు బర్రెలక తెలుసా? తెలియదు. నేను అదే చెప్పాను. తెలియదు మరి ఎందుకు అంత ఘాటుగా మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రతి మీడియాలో పోయి తన గురించి నెగిటివ్ మాట్లాడుతావు? అంటే నువ్వు అన్నదా అక్కడ నెగిటివ్ మాట్లాడలేదు. నువ్వు ఒక మాట అన్నావు, నేను మా బర్రెలతో పాటు 3 రోజులు ప్రయాణం, రాజకీయ ప్రయాణం వచ్చాను. సో నేను కనిపించాను నీకు ఎప్పుడన్నా? నువ్వు నాకు కనిపించే కదా. అంటే నీతో మంచిగా మాట్లాడితే ఓకే, నీతో మంచిగా మాట్లాడుకుంటే నాట్ ఓకేనా? ప్రతి మీడియాలో బర్రెల గురించి కట్టపుట్ట నేనే పాటలు పాడించిన అంటావు, నన్ను నేనే పంపించిన అంటావు. అసలు నువ్వు ఏంది బ్రో, నీ బాధ ఏంటి చెప్పు? అంటే కొన్ని మన బెంగాల్ టైగర్ లో సినిమా రైతే ఉంటాను, నైట్ ఓవర్ స్టార్ కావాలండి. సో ఇప్పుడు అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వం. సో తన ఏంటో వైజాగ్ సత్య ఉన్నాడు, నా ఇంట ఉప్పల్ బాల్ ఉన్నాడు, నా జిగిల్ రాని సాత్నాడు. ఇవన్నీ వద్దు మనకు, మనం కష్టపడదాం, కష్టపడి ముందుకెళ్ళి అంతే తప్ప. కానీ ఒక మంచి అమ్మాయి బ్రో, నేను 8 రోజులు ఉన్నాడు, నాకు అన్నం పెట్టింది బ్రో తను. సో అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే నా మనసు కరిగిపోతుంది. అది ఏంది ఇంత తను సినిమా గురించి మాట్లాడుతుంటే సరే, సినిమా గురించి వదిలేసాయి, స్టార్టింగ్ లో బర్రెల గురించి మాట్లాడుతుంటే తను సపోర్ట్ ఇస్తుంటే మంచి సపోర్ట్ ఇస్తుంటే ఎందుకు ఈ రకమైన? అసలు నీకు ఏమైంది ప్రాబ్లం ఏం చెప్పు అసలు? ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నాన్న వీడియో వచ్చిందని నేను పెట్టక ముందు అందరూ పెట్టారు, ఓకేనా? చాలా మంది పెట్టారు, వాళ్ళందరినీ ఎందుకు క్వశ్చన్ చేయట్లా? సో నేను అడుగుతుంది ఎక్కడ బెజవాడ కదా, నేను బెజవాడ ఎమ్మెల్యే ఎవరు? నేను బెజవాడ ఎమ్మెల్యే ఎవరు తెలియదు, ఆయన ఏం చేస్తున్నా తెలియదు, ఆయన పర్సనల్ లైఫ్ ఏం తెలియదు. కానీ ఒక కామన్ వ్యక్తి, ఒక బర్రెల కన్నా వ్యక్తి వస్తే చాలు బురద వెళ్ళడం, తను ఎట్లా దొక్కేతో. సో నిజం చెప్తాను, నిజం చెప్తున్నా, తను వెంటనే 8 రోజులు ఉన్నా తనకు ఓటింగ్ తగ్గని కారణం తను చాలా సార్ చెప్పింటాను. మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ నువ్వు అన్న ఒక మాట చాలా తప్పు మాట్లాడావు. నిజంగా ఓటింగ్ సండే కోసం మీరు తన ఓటింగ్ తగ్గింది, నువ్వు ఎందుకు తన పర్సనల్ లైఫ్ డాన్స్ చేస్తున్నావు? ఎందుకు షిమ్లకని ఎందుకు పట్టుకుంటావు? ఓన్ బర్రెక్కడ నీకు సంబంధం నాకు అర్థం కాదు. కొల్లాపూర్ లో ఓట్లు తగ్గినాయా? సండే బస్ ప్రతి గడప గడప వెళ్ళినప్పుడు అన్న అక్క అన్న బస్ ఓటేసే వాళ్ళం, కానీ ఒక్క వీడియో, ఒక అబ్బాయి నేను వీడియో వల్ల మేము ఓటు వేయలేకపోతున్నామని చెప్పారు. సో నిజంగా ఆ రోజు మాకు మేము అనుకోవడం మా అంచనాలు అంటే 20,000 మెజారిటీ మాకు రావాల్సింది, కానీ కేవలం ఒక వీడియో, తన ఏదైతే వీడియో కావాలి. ఎందుకు నేను కూడా వెళ్ళినా బరా, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ బైక్ వేసిన నేను. సో నేను చాలా మీడియాలో ఒక ఫుటేజ్ పంపియన్న, ఒక రీల్ పంపించానంటే అన్న పంపించాను, మీ యూట్యూబ్ మీరు డెవలప్ అంటే మీరు రండి అని చెప్పిన చాలా మంది యూట్యూబ్, ఈవెన్ కట్టప్ప వాళ్ళు కానీ చాలా మంది పెళ్లితరం మీడియా కానీ చాలా మంది వచ్చారు. సో నీకు వచ్చావు ఓకే, వాడికి వచ్చాను, తను పట్టించుకో, నీకు తను పట్టించుకోకుండా అయిపోయాను. ఇది నువ్వు బర్రెలకు వాళ్ళ ఇంటికి వచ్చావు, అట్లా పట్టించుకుంటే తన మీద బురద వెళ్ళడం, అంతేనా బ్రో? రివ్యూ చెప్తాను, నువ్వు సినిమా గురించి మాట్లాడితే పట్టించుకోలేదు, కానీ కావాలని బర్రెలకు టార్గెట్ చేయడం నాకు నచ్చట్లేదు. యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నా, యాజ్ రివ్యూ చెప్తున్నా, ఎంత మంచి నాకు తెలుసు. ఫస్ట్ నుంచి బర్రెలేకనే టార్గెట్ చేశానా? ఎంత మంచిగా మాట్లాడా నువ్వే చెప్పు. ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? కావాలా నీకు టైం కావాలా? అంటే కొట్టడం కరెక్ట్ వేసుకుంటా, ఛానల్ కి వచ్చి ఒక న్యూస్ ఛానల్ కి వచ్చి డైరెక్ట్ ఒక అబ్బాయిని కొట్టడం కరెక్ట్? నేను అక్కతో చాలా పర్సనల్ అయిపోయి, అక్క నువ్వు ఒక్క మాట అబ్బాయి ఫోటో నాకు పెట్టుంటే మా టీం ఉంది, మేము 100% తనతో పర్సనల్ మాట్లాడి నువ్వు అంత తప్పు చెప్పేవాళ్ళం, కానీ వెళ్ళి కుట్టడం బాగాలంటే కాదు. తను అంతా మీడియం చెప్తున్నా, తను సూసైడ్ వేసుకున్నంత వరకు వెళ్ళింది. ఈరోజు తను సూసైడ్ వేసుకుంటే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? తను వచ్చేవాడా? నిజంగా నువ్వు గుండె మీద చెప్పు, తను వచ్చేవాడా? చూసాను వెళ్దామని చాలా చూపిస్తాను నేను, తను చాలా సరిపోయింది చూసా వేసుకోమని నాకు నచ్చలేదు. కృష్ణ తప్పు మాట్లాడుతున్నావు, నీకు ఒక ఫ్రాంక్ కాల్ చేశాను, నేను పక్కన కాల్ చేశాను, బర్రెల గురించి ఫోన్ మాట్లాడుతుంది ఒక వ్యక్తికి, బర్రెలతో నువ్వు గలీజుగా మాట్లాడావు, లా అనే పదంతో వాడావు, నాకు తెలుసు, అది నా దగ్గర ఉంది. సో నేను చెప్తా, శేఖర్ అనే వ్యక్తికి తను కాల్ చేశాడు, ఇంటర్వ్యూ అడిగాడు, తను ఇవ్వను అన్నాడు. ఏమని అనుకో, ఒక మంచి సామాజిక వ్యక్తి, ఎంతో మంది చెప్తా. ఇండిపెండెన్స్ మన రిపబ్లిక్ డే రోజు ప్రతి స్కూల్ కి ఎన్ని అన్నదానాలు ఇచ్చినప్పుడు, ఏ రోజు రూపాయి ఇచ్చినా అప్పుడు వేరే ₹1 ఇచ్చినప్పుడు అన్నం మంచి ఎంతో మంది యువత జరుగుతుంది. అంటే కట్లాడుతుంది
బ్రో నాకు తెలిసిపోతే ఎంత రెచ్చిపోతుందని నీ చూపి సార్ నువ్వు చూపి బెజవాడ కృష్ణ మిలియన్ ఒక మిలియన్ చూపి ఒక మిలియన్ చూపి ఎవడగా నువ్వు అసలు తప్పును వీడియో గురించి మాట్లాడు వీడియో గురించి మాట్లాడు నువ్వు ఈ రోజు మాత్రం ఇక్కడ వెళ్ళొచ్చు చూడండి మిత్రులారా ఒక అమ్మాయిని మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయిని ఒక చెల్లిని నెగిటివ్ మాట్లాడమంటే మంచి పద్ధతి కాదు. సో నిజం చెప్తా ఈ వ్యక్తి ఏ ఓవర్ స్టార్ అయితే చూస్తున్నాడు దయచేసి మీరు అందరూ గమనించండి. సో ఇప్పుడు చెప్తున్నా కానీ కావాలని బర్రెలకు టార్గెట్ చేస్తున్నాడు ఏదో ఓవర్ అంటే ఫేమస్ అని చూస్తున్నాడు కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు. దయచేసి మిత్రులు ఇట్లాంటి వ్యక్తిని పట్టించుకోబోతున్నా. ఈవెన్ కట్టబడి కూడా ఒకసారి ముందురా ఈ వ్యక్తి తన సొంతంగా పాటలు ఒక వ్యక్తిని పట్టుకొని ఈయనతో నేను పాటలు ఆడిపించినట్టు ఇదే కృష్ణ భారకం 3 నెలల నుంచి రివ్యూ చెప్తాను సినిమా రివ్యూ చెప్తుంటాం లైక్ ఎటువంటి మంచి విషయం నేను రెస్పాండ్ అవుతాను అట్లాంటి ఏమైనా పట్టుకొని ఈయనతో నేను పాటలు ఆడిపించినట్టు. సో ఇది ఎంతవరకు దయచేసి మిత్రులు ఎప్పుడైనా గమనించవచ్చు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అట్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పాడు నేను కూడా మాట్లాడినా సరే అన్న ఇటు చెప్పబోయి అటు చెప్పిన పొరపాటు అయింది అన్నాడు. ఇంతటితో వదిలేద్దాం అందరం మంచిగానే ఉందాం అమ్మాయికి సపోర్ట్ చేద్దాం సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టుగా పాటల రూపంలో మాట రూపంలో కవిత రూపంలో సపోర్ట్ చేయండి. ఏదన్నా తప్పు చేస్తే చెప్పండి అలా కాదు ఇలా అని చెప్పి ఆమెకు సపోర్ట్ చేయండి. ఆమె ఇష్టం రిసీవ్ చేసుకుంటే లేకపోతే ఆమె పర్సనల్ కాబట్టి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్.